గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గ్రీన్లాండ్ మాదే. అక్కడ అడుగు పెడితే అమెరికా అయినా సరే కాల్చి పడేస్తాం. తర్వాత సంగతి తర్వాత అంటోంది డెన్మార్క్. అసలు అవతల ఉన్నది అగ్రరాజ్యమని తెలిసినా కూడా డెన్మార్క్ ఇంత మాస్ వార్నింగ్ ఎలా ఇవ్వగలుగుతోంది? యుఎస్ అంటే అసలు లెక్కలేదా, భయం లేదా? హెచ్చరించడం దాకా ఓకే, అమెరికాని అసలు ఎదుర్కొనే సత్తా దానికి ఉందా? గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ ధైర్యం ఏంటి? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమెరికా గనక గ్రీన్లాండ్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే ముందుగా కాల్పులు జరుపుతామని కూడా డెన్మార్క్ హెచ్చరిస్తోంది. కానీ దేనితో? ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మెదులుతున్నటువంటి ప్రశ్న. 1950ల తర్వాత తొలిసారిగా గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేస్తే ముందుగా కాల్చి ఆ తర్వాత ప్రశ్నలు అడగాలనే స్టాండింగ్ ఆర్డర్స్ డెన్మార్క్ దళాలకు ఉన్నాయి. అయితే నిజంగా సైనిక దండయాత్ర కానీ వెనిజులా లాంటి మిలిటరీ ఆపరేషన్ కానీ జరిగినప్పుడు డానిష్ ఆర్మీ అమెరికా శక్తిని ఎదుర్కోగలదా అనే వాదన కూడా లేకపోలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ గ్రీన్లాండ్ని ఏదో రకంగా తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. మంత్రమో తంత్రమో కుతంత్రమో అది ఏదైనా కావచ్చు, ఏ రకంగా అయినా సరే గ్రీన్లాండ్పై అమెరికా జెండా ఎగరవేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. అమెరికా పరిమాణంలో 1% కంటే చాలా తక్కువ ఉన్న గ్రీన్లాండ్ని నియంత్రించే డెన్మార్క్ ఇటువైపు కన్నేస్తే యుద్ధం తప్పదని హెచ్చరిస్తోంది కూడా. ఇప్పటికే 1952లో కోల్డ్ వార్ యుగంలో తన దళాలకు జారీ చేసినటువంటి ఆదేశాలను కూడా వెనక్కి తీసుకుంది. ముందు కాల్చండి, తర్వాత ప్రశ్నలు అడగండి అని క్లియర్ డైరెక్షన్ ఇచ్చేసింది కూడా. దాంతో ట్రంప్ కూడా శరవేగంగా ఆయన మూవ్ ఆర్ పావులు కదుపుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ దూకుడు యూరప్ నాటో కూటమి దేశాల్లో ఉద్రిక్తతలను పెంచేసింది. అయితే అమెరికా గనక సీరియస్గా మిలిటరీ ఆపరేషన్ చేపడితే డానిష్ సైన్యం యుఎస్ వార్ పవర్ని తట్టుకోగలుగుతుందా అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ వెరీ వెరీ సింపుల్. అమెరికాని ఎదుర్కోవడం డెన్మార్క్ వల్ల కానే కాదు. నిజంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ని సైనిక పరంగా స్వాధీనం చేసుకోకుండా కూడా అమెరికాని నిరోధించేది ఏదీ లేదు. 1951లో కూడా కోల్డ్ వార్ అగ్రిమెంట్ ప్రకారంగా అయితే గ్రీన్లాండ్లో ఇప్పటికే అమెరికాకు ఒక విస్తృతమైనటువంటి మిలిటరీ యాక్సిస్ కూడా ఉంది. డెన్మార్క్ గ్రీన్లాండ్ అంగీకారంతోనే అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడానికి కూడా అమెరికాకు హక్కులున్నాయి. ఆర్కిటిక్ ద్వీపంలోని పిటిఫిక్ స్థావరంలో ఇప్పటికే 100 మందికి పైగా సైనిక సిబ్బందిని అమెరికా ఆల్రెడీ మోహరించేసింది కూడా. సో డెన్మార్క్తో ఒప్పందం ప్రకారంగా ద్వీపంలోని సిబ్బంది సంఖ్యని పెంచేసుకొని క్రమంగా ఆ భూభాగాన్ని స్వాధీనం కూడా చేసుకోవచ్చు. డెన్మార్క్ గ్రీన్లాండ్ను రక్షించగలదా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్. ట్రంప్ సైనిక చర్య బెదిరింపును డెన్మార్క్ తీవ్రంగా పరిగణిస్తోంది కూడా. గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేస్తే ముందుగా కాల్పులు జరిపి ఆ తర్వాత ప్రశ్నించండి అనే స్టాండింగ్ ఆర్డర్స్ కింద తమ ఆర్మీ ఉందని డానిష్ ప్రభుత్వం కూడా హెచ్చరిస్తోంది. ఇది 1952 సైనిక ఆదేశంలో భాగం. ఇది ఇప్పటికీ అమల్లో ఉంది. దాని ప్రకారంగా చూస్తే కమాండర్లు ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చేదాకా కూడా వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. దాడి చేసే దళాలపై ప్రతిదాడి చేసే స్వేచ్ఛ డానిష్ బలగాలకి ఆల్రెడీ ఉంది. గ్రీన్లాండ్ని తిరిగి ఆయుధీకరణ చేయడానికి కూడా డెన్మార్క్ దాదాపు $14 బిలియన్ ఖర్చు చేస్తోందని డానిష్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆల్రెడీ చెప్పినటువంటి సిట్యుయేషన్. సో డెన్మార్క్ ఎంత ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ దేశం దగ్గర ఉన్నటువంటి చాలా పరిమితమైనటువంటి సైనిక బలం వాస్తవాలను కాదనలేం. అమెరికా మిలిటరీ మ్యాన్ పవర్ ఇతర నాటో సభ్య దేశాల కంటే చాలా ఎక్కువగా ఉందని కూడా అందరికీ తెలిసిందే. గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ ప్రకారం అయితే సైనిక బలం పరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది. డెన్మార్క్ 45వ స్థానంలో ఉంది. నాటో కూటమిలోని మిగిలిన 21 లక్షల మందితో పోలిస్తే గనక ఒక్క అమెరికా దగ్గరనే 13 లక్షల మంది సైనిక సిబ్బంది ఉన్నారు. వాస్తవానికి నాటోలో డెన్మార్క్ అత్యల్ప సంఖ్యలో ఉంది. అంటే 20,000 మంది సాయుధ దళాలు మాత్రమే కలిగి ఉంది. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ మ్యాన్ పవర్ కంటే చాలా చాలా తక్కువ. రాయల్ డానిష్ నేవీలో 3,500 మంది సిబ్బంది ఉన్నారు. ఇది ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ కంటే కూడా
ఐఎస్ విక్రాంత్ కావచ్చు, ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మోహరించినటువంటి మొత్తం సిబ్బందికి సమానమని కూడా చెప్పొచ్చు. డెన్మార్క్ దాదాపు 9 యుద్ధ నౌకలను నిర్వహిస్తోంది. ఒక్క సబర్మైన్ కూడా లేదు. డానిష్ ఎయిర్ ఫోర్స్ కూడా చాలా తక్కువ. ఇది అమెరికా బలానికి అసలు ఏమాత్రం కూడా సరిపోదు. డానిష్ వాయుసేనలో 3000 మంది ఉన్నారు. కేవలం 118 యుద్ధ విమానాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. అండ్ వెనిజులా ఆపరేషన్లో అమెరికా పెద్ద సంఖ్యలో 150 వరకు యుద్ధ విమానాలను మోహరించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మదనుని అదుపులోకి కూడా తీసుకుంది. డెన్మార్క్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాల్లో 26 పాతబడిపోయాయి. F-16A యుద్ధ విమానాలు కావచ్చు, 21 F-35 లైట్నింగ్ 2 విమానాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక మరిన్ని F-35 ఫైటర్ జట్లు కానీ డెన్మార్క్ అమెరికా నుంచే కొనుగోలు చేసింది. సో డెన్మార్క్ ముందున్న మరో సవాలు ఏమిటంటే ఇప్పుడు తక్కువ సమయంలోనే దళాలను మొబిలైజ్ చేయడం. ఎందుకంటే గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి దాదాపుగా 3000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ 2 దేశాల మధ్య వివాదం తలెత్తితే, అమెరికా గనక గ్రీన్లాండ్పై దండయాత్రకు దిగితే ఏం జరుగుతుందని సరదాగా ఒకసారి ఊహిస్తే గనక డానిష్ సైన్యంతో పాటుగా ఇతర మిత్ర దేశాలు జోక్యం చేసుకుంటే పోరాటం ఒక్క రోజులోనే ముగిసిపోతుందని అంతర్జాతీయ నిపుణులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ ఒక్కటే గంటలోనే ఆకాశంలో ఆధిపత్యం చెలాయించగలుగుతుంది. డెన్మార్క్ దగ్గరున్నటువంటి పరిమిత రక్షణ సామర్థ్యాలు అమెరికాని ఎదుర్కోవడం ఏ రకంగానూ సరిపోవని క్లియర్ కట్గా మనకైతే ఇక్కడ అర్థమవుతోంది. అవతల ట్రంప్ లాంటి మోనార్కు ఉంటే డెన్మార్క్ తన ధైర్యాన్ని కోల్పోక తప్పదని కూడా చెప్పొచ్చు. అమెరికా గ్రీన్లాండ్ కావాలంటోంది, డెన్మార్క్ వదులుకునే ప్రసక్తే లేదని కూడా చెప్తోంది. అసలు ప్రెసిడెంట్ ట్రంప్కి గ్రీన్లాండ్ ఎందుకు కావాలి? దీనికోసం ఇంతలా పట్టుదలతో ఎందుకు ఉన్నారు? అక్కడి ప్రజలకు డాలర్లను ఎరగా ఎందుకు వేస్తున్నారు? గట్టిగా 60,000 మంది జనాభా కూడా లేని ద్వీపం కోసం ట్రంప్ ఇంతలా ఎందుకు తహతహలాడుతున్నారు? అసలు గ్రీన్లాండ్ నుంచి ట్రంప్ ఏం ఆశిస్తున్నారు అంటే గనక గ్రీన్లాండ్ అంశం ప్రపంచ రాజకీయాల్లో హాట్ డిబేట్గా మారిపోయింది. 60,000 లోపు జనాభా ఉన్న ఒక మంచు ద్వీపం కోసం అగ్రరాజ్యం అమెరికా ఎందుకింత ఆరాటపడుతోంది? డెన్మార్క్ ససేమిరా అంటున్నా ట్రంప్ వదలనని విక్రమార్కుల్లా ఎందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇందుకు భౌగోళిక రాజకీయ వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. అందుకే కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి కూడా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నాడు. ఆ ద్వీపం అమెరికా జాతీయ భద్రతకు చాలా ముఖ్యమైంది. అంతేకాదు ఎలాగైనా సరే గ్రీన్లాండ్ అమెరికా ఆధీనంలోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయాలనే ఆలోచనని అమెరికా ముందుకు తీసుకొచ్చింది. ఇది వర్కౌట్ కాకపోతే బలవంతంగా స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. ట్రంప్ తన గ్రీన్లాండ్ కుట్రని సమర్థించుకోవడానికి కొన్ని రోజులుగా ఆర్కిటిక్ ప్రాంతం రష్యా, చైనా నౌకలతో నిండి ఉందని ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఏవీ లేకుండానే చెప్తున్నారు. అంటే ట్రంప్ మాటల వెనుక ఒక స్పష్టమైన వాస్తవం దాగి ఉంది. ఇది గ్రీన్లాండ్ వ్యూహాత్మక స్థానం. యూరప్, ఉత్తర అమెరికా మధ్య ఉన్న గ్రీన్లాండ్ అమెరికా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్కి ప్రాంతంలోని నౌకల పర్యవేక్షణకు కీలకమైనటువంటి ప్రదేశం అది. అయితే ఇదొక్కటే ట్రంప్ని ఆకర్షించలేదు. చైనా ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా కూడా గ్రీన్లాండ్లోని విస్తారమైనటువంటి కీలక ఖనిజ నిక్షేపాలపై డొనాల్డ్ ట్రంప్ దృష్టి సారించినట్టు కూడా చెప్తున్నారు. సో గ్రీన్లాండ్ ద్వీపం ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మధ్య ఉంటుంది. ఇది భౌగోళికంగా చూస్తే ఉత్తర అమెరికాకు వ్యూహాత్మక స్థానంగా కనిపిస్తోంది. రష్యా నుంచి అమెరికాకు ఏదైనా ముప్పు పొంచి ఉంటే అది ఆర్కిటిక్ మీదుగానే వచ్చే అవకాశం ఉంది. గ్రీన్లాండ్లో అమెరికాకు ఇప్పటికే తులే ఎయిర్ బేస్ కూడా ఉంది. ఈ ద్వీపం అమెరికా ఆధీనంలో ఉంటే రష్యా కదలికలను మరింత నిశితంగా క్షుణ్ణంగా గమనించవచ్చు. ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలంటే గ్రీన్లాండ్ అత్యంత కీలకమైన స్థావరం. అంతేకాదు ఈ మంచు ద్వీపం కింద అపారమైనటువంటి సహజ సంపద కూడా దాగుంది. వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడంతో ఖనిజ సంపద వెలికి తీయడం ఇప్పుడిప్పుడే సులభతరంగా మారుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో
స్మార్ట్ ఫోన్స్ అనుకోండి, ఎలక్ట్రిక్ వాహనాలు అనుకోండి, శాటిలైట్లు, అట్లాగే అత్యాధునిక ఆయుధాల తయారీకి అవసరమైనటువంటి రేర్ ఎర్త్ ఖనిజాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. గ్రీన్లాండ్ అమెరికాకు దక్కితే గనక చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఇక మీదట ఉండదు. వీటితో పాటుగా అపారమైనటువంటి చమురు, సహజ వాయువు నిల్వలు కూడా అక్కడ ఉన్నాయని అంచనా వేస్తూ ఉన్నారు. సో గ్రీన్లాండ్పై తన ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. అక్కడ ఎయిర్పోర్ట్లు నిర్మించడం కావచ్చు, మైనింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ఆర్కిటిక్ రీజియన్లోకి ప్రవేశించాలని డ్రాగన్ ప్రయత్నాలు చేస్తోంది. సో గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారితే గనక దాన్ని తమ వైపు తిప్పుకోవాలనేది చైనా ప్లాన్. దీన్ని అడ్డుకోవాలంటే గ్రీన్లాండ్ను తామే దక్కించుకోవాలని అమెరికా ప్రస్తుతం భావిస్తోంది. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ మంచు వేగంగా కరుగుతోంది. దీనివల్ల ఆసియా, యూరోప్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించే కొత్త సముద్ర మార్గాలు ఏర్పడుతున్నాయి. ఈ మార్గాలపై గ్రీన్లాండ్ పట్టు సాధిస్తే గనక భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యం అమెరికా నియంత్రణలోకి వెళ్తోంది. ఇదిలా ఉంటే గనక గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ ఇచ్చే వార్షిక రాయితీ మీద ఆధారపడి నడుస్తోంది. సో దీన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు డెన్మార్క్ మీదున్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తాం, గ్రీన్లాండ్ను అభివృద్ధి చేస్తామని ట్రంప్ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇక్కడున్న 60,000 మంది ప్రజలకు మెరుగైన ఉపాధి కావచ్చు, పెట్టుబడులు ఆశ చూపి రియల్ ఎస్టేట్ డీల్ తరహాలో దీన్ని ముగించేయాలి అనేది ట్రంప్ పక్కా ప్లాన్. డెన్మార్క్ మాత్రం అమెరికా ప్రతిపాదనని ప్రస్తుతం తిరస్కరిస్తోంది. సో గ్రీన్లాండ్ని దక్కించుకోవడానికి ఎన్ని సునాయాస ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా ట్రై చేద్దామనే ధోరణిలో ఉన్నారు ట్రంప్. అవేవి వర్కౌట్ కాని పక్షంలో అమెరికా పవర్ ఏంటో చూపించాలి, దాన్ని సొంతం చేసుకోవాలనే ప్లాన్తో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసమే డెన్మార్క్ ప్రజలపై డబ్బుని వెదజల్లుతూ వాళ్ళని సిద్ధపరుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి గ్రీన్లాండ్ ప్రజలకు భారీ ఆఫర్ కూడా ఇస్తూ ఉన్నారు. అక్కడుండే ప్రతి వ్యక్తికి 10,000 నుంచి $1,00,000 దాకా ఇచ్చి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. కానీ గ్రీన్లాండ్ ప్రజలు ఇందుకు ఒప్పుకోవట్లేదు. 1867లో రష్యా నుంచి అమెరికా అలస్కాను కొన్నప్పుడు కూడా అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు అదే అమెరికాకు అతిపెద్ద ఆర్థిక రక్షణ కవచం, అదే హిస్టరీని గ్రీన్లాండ్ ద్వారా రిపీట్ చేయాలని ట్రంప్ ఇప్పుడు తహతలాడుతున్నారు. అయితే డెన్మార్క్ ప్రధాని ఇది అసాధ్యమని కొట్టిపారడమే కాదు, గ్రీన్లాండ్ ప్రజలు తమ భూభాగం అమ్మకానికి లేదని కూడా స్పష్టం చేయడంతో ఈ వివాదం ఇప్పుడు దౌత్యపరమైనటువంటి చిక్కుముడిగా మారిపోయింది. అయితే ఉద్రిక్తతలు పెరిగే కొద్దీ ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు